ఖచ్చితంగా హిందూ దేవాలయంలో దళితులకు అస్పృశ్యులకు కూడా ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. 1930లో దళితులకు అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. నాసిక్ పోరాటం అదే కదా, అంబేద్కర్ చేసిందే కదా నాసిక్ పోరాటం. ఇప్పుడు అంబేద్కర్కు ఎవరు స్ఫూర్తి అని చెప్పిండు? అంబేద్కర్ ఈ దేశంలో నిజమైన సమానత్వాన్ని, సాంఘిక సమర్థాన్ని కోరిన రామానుజాచార్యులు నాకు స్ఫూర్తి అని చెప్పిండు కదా. రామానుజాచార్యులో కాలంలో మంత్రాలు అందరికి చేరాలని చెప్పుంటున్న కాలంలో అడ్డుపడ్డది ఎవరో మీ అందరు తెలుసు, ఆడ బ్రాహ్మణ సమాజం అడ్డుపడ్డది. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేయాలని చెప్పి నాసిక్ పాఠం అంబేద్కర్ చేస్తున్న రోజుల్లో మరి అడ్డం పడ్డది ఏ వర్గం? బ్రాహ్మణ వర్గం అడ్డం పడ్డది. ఇప్పుడు దానివల్ల ఇవాళ అన్ని దేవాలయాల్లోకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఈ పోరాటం చేశాడు. రాజ్యాంగంలో ఎలాంటి వివక్ష ఉండద్దు, ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎవరిని వివక్ష చూపద్దని చెప్పి రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు మెజార్టీ దేవాలయాల్లోకి అందరు వెళ్తుండ్రు కదా, ఇంకా అక్కడక్కడ వివక్ష కొనసాగుతున్నా, అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా అన్ని దేవాలయాలకి అందరు వెళ్తున్నారు కదా. అంటే సమానత్వం వైపు అడుగులు వేయడానికి అంబేద్కర్ ముందుకు తీసుకొచ్చాడు కదా.